తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఖరారైంది. 25, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు రాష్ట్రంలో షా పర్యటించనున్నారు. 3 రోజుల్లో 12 సభల్లో పాల్గొనేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, పరకాల, మహేశ్వరం, కల్వకుర్తి, మహబూబ్ నగర్, కొత్తగూడెం, సూర్యాపేట, చౌటుప్పల్, నిజామాబాద్, కామారెడ్డి, దుబ్బాక సభల్లో పాల్గొననున్నారు అమిత్ షా. ఇక నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, అమిత్ షా పర్యటన వివరాలేంటి? తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దూకుడుగా వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమిత్ షా టూర్కు సంబంధించి గతంలోనే 3 భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం దాదాపు 12 సభల్లో కూడా పాల్గొన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి స్థాయిలో 12 సభలకు సంబంధించి ఆదిలాబాద్, పెద్దపల్లి, పరకాల, మహేశ్వరం, కల్వకుర్తి, మహబూబ్ నగర్, కొత్తగూడెం, సూర్యాపేట, చౌటుప్పల్, నిజామాబాద్, కామారెడ్డి, దుబ్బాక సభల్లో కూడా తాను పాల్గొనబోతున్నారు. అంతకుముందు వచ్చినటువంటి అమిత్ షా దాదాపు పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు 1-2 భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో అమిత్ షా పర్యటన అయితే ఈ నెల బిజీగా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. ప్రధానంగా 25, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పార్టీ నాయకత్వం కూడా అటు పీఎంఓ కార్యాలయాన్ని కూడా ఒక లేఖను కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఒక భారీ బహిరంగ సభను కూడా డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని కూడా చూస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో అమిత్ షా పర్యటనతో పాటు అటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా తెలంగాణలో ఉండబోతున్నాయి. మిషన్ 60+ వెళ్తున్నటువంటి బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మేమే ఉండాలంటూ ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కానీ ఇటు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ భారీ బహిరంగ సభల వేదికగా ఉంచుకోబోతుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం కూడా అటు సభలకు సంబంధించి సమావేశాలకు సంబంధించి ఆ బీజేపీ ఇప్పటికే సన్నాహాలు కూడా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 25, 27, 28 తేదీల్లో దాదాపు 12 సభల్లో అమిత్ షా కూడా పాల్గొనబోతున్నారు. ఈ మేరకు రాత్రి ఒక లేఖ కూడా పార్టీ వర్గాలకు అందాయి. ఖచ్చితంగా అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. అక్షయ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.